అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. మురిసింది మారెడాకు, మెరిసింది మావిడాకు, పొంగింది సిన్నవాగు ఇయ్యాల. జరుగులద్దింది జిల్లెడాకు, తడిసింది తమలపాకు, కొండగాలి అడవిని పెయ్యాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నెలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. సిన్ని సిన్నాసలున్నాయి, ఎన్నో ఊసులు పంచుకున్నాయి, కలిసే తోడుగా బతికేలా. గువ్వలు గూడు కట్టుకున్నాయి, గుండెల్లో ప్రేమ నింపుకున్నాయి, కాలం కలిసే రావాలా. ఈ అడవే మా ఊరు, కారడవే కన్నూరు, ఈ చెట్టు సేమలు మాకు చుట్టాలే. మాకున్న కట్టాలు తీరుత్తది అమ్మోరు, మా పిల్ల జల్ల సల్లగా నూరేళ్ళు ఉండేళ్ళు దీయించు తల్లు. మిన్నేరు మిలమిల సెలయేటి గలగల సిన్నారి నవ్వున నిలవాల. కళ్ళ కపటాలు ఎరగని ఈ మంచి మనసుల బతుకుల్లో తొలి పొట్టు కొడవాల. అడవి పూలు పూసాయమ్మా ఎన్నేలా, ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. ఇక ఆనందంతో పులకించేను ఈ నేల. బాబు, నేను వెళ్ళి పల్లవితో మాట్లాడరానా? ఏం మాట్లాడతావు? మీరు మనసులో ఏమనుకుంటున్నారో అదే మాట్లాడతాను. ఆ కోణం గాడిని కూడా తీసుకెళ్తావా? చెప్పు. ఆ టింగి బడేలు గడితో నాకు చాలా పని ఉంది. నిన్న లచ్చన్న మల్లికి కోణంగాడి పిచ్చి తగ్గించి చూపించాడంట. అప్పుడు మల్లికి ధైర్యం వచ్చింది, ఎప్పుడు కావాలంటే అప్పుడు కోణంగికి పిచ్చి తగ్గించేయచ్చని. లచ్చన్న చేసిన ఓ చిన్న వైద్యం వల్ల కోణంగికి పిచ్చి తగ్గిపోతుందని ఇప్పుడు మాకు నమ్మకం వచ్చింది. నా చెల్లెల్ని చేసుకుంటారు కదా బాబు? చెప్పండి బాబు, చేసుకుంటారుగా? చేసుకోను. మల్లితో ఏదో గొడవ పడ్డావంటే ఏంటి? అది పెద్ద గొడవేం కాదులే. అయినా దాంతో గొడవ పడకపోతే నాకు నిద్ర అట్టదు. నాకాడు ఎలా ఉంటాడో తెలిస్తే ఇంకేంటి. నేను ఇన్ని గూడాలు అడవులు పట్టుకుని ఎందుకు తిరుగుతాను? కానీ నాకాడు ఎలాగైనా కావాలి. ఆడు ఎప్పటికైనా నాకు దొరుకుతాడు. ఏందో బాబు, అసలు మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావడం లేదు. కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నా చెల్లికి చాలా పెద్ద అన్యాయం జరిగింది. వాడు నా చెల్లికి చేసిన అన్యాయానికి వాణ్ణి చంపేయాలి. ప్రేమిస్తున్నానని చెప్పి నా చెల్లిని మోసం చేశాడు.
ఆడు పట్నం నుంచి వచ్చి ఇక్కడిక్కడే ఈ గూడెల్లోనో ఈ అడవుల్లోనో తిరుగుతున్నాడు. నేను నిన్నడిగినట్టే ఇక్కడ కొంతమందిని అడిగాను. వాళ్ళు చెప్పారు ఇక్కడికి కొంతమంది పట్నం వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారని. అందుకే ఇటొచ్చాను. మా గూడానికి కొత్త వాళ్ళు వస్తే అది మాకు తెలియకుండా ఉండదు బాబు. మాకు ఆ దారంపట వెళ్ళిపోతా ఉంటే పట్నానికి వెళ్ళే దారొత్తాది. పట్నం నుంచి ఇటువైపునే వస్తారు. మొన్నేమో కొంతమంది కుర్రాళ్ళు మా గూడానికి వచ్చారు. ఇదివరకేమో కొంతమంది కాంట్రాక్టర్లు వచ్చారు. ఇంకా చెప్పాలంటే మా గూడానికి సైంటిస్ట్ మోబీ వచ్చాడు. ఇలా అందరూ వస్తూ ఉంటారు బాబు. వాళ్ళలో ఎవరని చెప్పమంటే ఏం చెప్తాం బాబు? నా కాడు దొరికేంత వరకు ఇక్కడి నుండి వెళ్ళేదే లేదు. బాబు 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 మీరు ఇది పట్టుకొని తిరుగుతున్నారంటే మీకు జరిగింది చాలా పెద్ద అన్యాయం అని అర్థమవుతుంది బాబు. కానీ తొందరపడకు బాబు. నేనెప్పుడు ఇంతసేపు ఎవరితోనూ మాట్లాడలేదు. నాకెందుకో నువ్వు మంచోళ్ళ కనిపించావు. అందుకే ఇంతసేపు నీతో మాట్లాడాను. పట్నం నుంచి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే చెప్పు తిమ్మప్ప. తిమ్మప్ప, ఏంటి తిమ్మప్ప అలా చూస్తున్నావు? ఎవరతను? ఎవరో అభి అంట కిట్ట బాబు. మన గూడానికి ఎవరినో ఎత్తుక్కుంటూ వచ్చాడంట. అభినా? అవును కిట్ట బాబు. తనకేదో అన్యాయం జరిగిందంట. వాళ్ళ మీద పగ తీర్చుకుందామని వచ్చాడంట. సరే బాబు, నాకు పనుంది, వెళ్ళొస్తాను. కొంపతీసి తనొచ్చింది నా కోసం కాదు కదా? అయినా నేనెవరినో తెలియనంత వరకు సేఫే. అది సంగతి. ఓ మై గాడ్, బండా, సారీ రాముడు. ఇన్ని విషయాలు ఎలా నేర్చుకున్నావు? ఈ అడవిలోనే. రాముడు, ఏం చదువుకున్నావు? మనుషుల్ని, వాళ్ళ మనస్తత్వాల్ని. ఓ, సైకాలజీ. నువ్వేమనుకున్నా నాకు తెలిసింది అదే. నీ గురువులెవరు? మా అయ్య రాజమయ్య. ఈ ప్రకృతి నుంచి నేర్చుకున్నాను. పులి గాండ్రింపు విని పారిపోమ్మని జింకపిల్లకి, మనుషుల అలికిడి విని తొలగిపోవాలని నాగుపాముకి, ఎవరి జోలికి వెళ్ళక తమ పని తాము చేసుకుపోయే, తమపై రాళ్లు విసిరిన వారి అంతు చూడాలనే తేనెటీగలను చూసి ఈ ప్రకృతి నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నాను. నిజం. అసలు మనిషి నైజం ప్రకృతి నుంచి, తన పరిసరాల నుంచి మారుతుందట. చుట్టూ ఉన్న వారి వలన మన ప్రవర్తన మారుతుంది. మన ప్రవర్తన నేను ఎందుకు అనుకోవాలి? మన వల్ల ఎదుటివాడి ప్రవర్తన మారచ్చు కదా. అందుకే అంటారు 6 నెలలు కలిసి ఉంటే వారు వీరు, వీరు వారు అవుతారని. నిజమే. కానీ నాలాంటి వారు ఇక్కడికొచ్చి సంవత్సరాల తరబడి ఉన్నా నేను మారచ్చు. మీ వేషభాషలు నాకు రావచ్చు, కానీ మీరు మారతారని నమ్మకం నాకు లేదు. ఏమంటావ్? ఈ ప్రకృతి నుంచి ఎన్నెన్నో నేర్చుకున్నాను.
నిజం. అసలు మనిషి నైజం ప్రకృతి నుంచి, తన పరిసరాల నుంచి మారుతుందట. చుట్టూ ఉన్న వారి వలన మన ప్రవర్తన మారుతుంది. మన ప్రవర్తన నేను ఎందుకు అనుకోవాలి? మన వల్ల ఎదుటివాడి ప్రవర్తన మారచ్చు కదా. అందుకే అంటారు 6 నెలలు కలిసి ఉంటే వారు వీరు వీరు వారు అవుతారని. నిజమే. కానీ నాలాంటి వారు ఇక్కడికొచ్చి సంవత్సరాల తరబడి ఉన్నా నేను మారచ్చు. మీ వేషభాషలు నాకు రావచ్చు. కానీ మీరు మారతారని నమ్మకం నాకు లేదు. ఏమంటావ్? నిజమే. నువ్వొక్కదానివే వచ్చి ఇంతమంది మధ్యన ఉంటే అందరూ మారరు, నువ్వే మారిపోతావు. అదే నేనొచ్చి మీ పట్నంలో మీ అందరి మధ్యన ఉంటే నేనే మారిపోతానేమో. నో నో, నువ్వు మారవు. నీ అంతటా నువ్వు మారాలి అనుకుంటే తప్ప. అదే భీష్ముడి స్వచ్ఛంద మరణం. హా, అవును. పల్లవి, మనంతటా మనం మారడం కూడా స్వచ్ఛంద మరణంతో సమానం. అందుకే పరిచ్ఛేదుడనే మాట విన్నావా? ఎవరి తెల వాళ్ళే నరుక్కోవడం వంటిది. అందుకే మనం ఎలా పుట్టాం, ఎలా పెరిగాం అనేది ఆలోచించుకోవాలి తప్ప ఎదుటి వాళ్ళు ఏదో ఆశ చూపించారని వారిలా మారడం పరిచ్ఛేదుడితో సమానం. నిజమే బండా. సారీ రాముడు, నువ్వు చెప్పింది అక్షరాల నిజం. నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నీ దగ్గరకు వస్తాను. కొంచెం ఇలాంటి విషయాలు చెప్పి నా నాలెడ్జ్ పెంచవా? నిజంగానే అడుగుతున్నాను మాస్టర్. వాసంతుడు ఎంత తొండ్రేవాడు, ఎంత శుభకరుడో అంత జయకరుడు. వసంతుడా? ఆయన ఎవరు? ఈ పొడమి తల్లిని పచ్చగా తీర్చిదిద్దే వసంత ఋతువు. చిగురులు తొడిగిన సిటారు కొమ్మలో కూర్చొని ఆ కోకిలమ్మ సంగీత సాధన చూడు. నిజమే బావా. ఈ కాలంలో అంతా కనులకు పండగగా, చెవులకి ఇంపుగా, ఎక్కడ చూసినా ఎంతో ప్రశాంతంగా అనిపిస్తుంది. సేదు, తీపి, పులుపు, కారం, ఉప్పు ఇలాంటి రుచులు కలిసినట్టు జీవితం అంతా కలగూర పచ్చళ్ళ, కలగూర గంపలా ఉంటుంది. అవునా? కలగూర గంప నిజమే గాని ఒక కొత్త యుగానికి నాంది పలికే యుగాది అదే ఉగాదిలాగా ఉండడం కాకుండా ఈసారి అందరికీ జయాన్ని అందిస్తుంది ఈ జయనామ సంవత్సరం. అందరికీ జయమా? నీ మాటల్లో ఏదో ఆంతర్యం అనిపిస్తుంది. అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏం లేదురా. అదిగో ఏదో దాస్తున్నావు. చెప్పాలనుకుంది ఏదో చెప్పు. జయం అంటున్నావు కదా, అది మంచి విషయమే కదా. ఇందులో నేనేదో భయపడ్డానికి, బాధపడ్డానికి సంశయం ఉంది. చెప్పు బావా. నువ్వు అన్నదే నిజమే. భయపడటానికి, బాధపడటానికి ఏమీ లేదు. ఎందుకంటే ఆ రెంటికి మధ్యన ఉన్న చిన్న తేడా మనం తెలుసుకోగలిగితే అప్పుడు అర్థం అవుతుంది మనం నిమిత్త మాత్రులం అని. ఏదడిగినా తత్వంలోకి వెళ్ళిపోతావు. పిచ్చోడా, ఇది తత్వం కాదు, వేదాంతం. ఆది అంతం తెలియకపోయినా నేనే సర్వం అని విర్రవీగే మానవ తత్వం. అదిగో మళ్ళీ తత్వం కాదంటూనే మానవత్వం అంటావు. మానవత్వం కాదు, మానవ తత్వం. ఈ మానవతత్వాన్ని బట్టే మనిషికి మానవత్వం అబ్బుతుంది. అర్థమైందా? బాగా అర్థమైంది. వసంతంతో మొదలెడితే ఏమో అనుకున్నాను, చివరికి తత్వంతో ఆపావన్నమాట. ఇక నీ మాటలు ఆపు. నేను చెప్పేది అదే. నా మాటలు, ఊపిరి అన్నీ ఆపేస్తాను. ఈ మానవతత్వాన్ని బట్టే మనిషికి మానవత్వం అబ్బుతుంది. అర్థమైందా? బాగా అర్థమైంది. వసంతంతో మొదలెడితే ఏమో అనుకున్నాను, చివరికి తత్వంతో ఆపావన్నమాట.
ఇక నీ మాట్లాపు. నేను చెప్పేది అదే. నా మాటలు ఊపిరి అన్నీ ఆపేస్తాను. ఆ పరమశివుడు అప్పచెప్పిన పని పూర్తి చేసిన తర్వాత ఏంటి బావా మాటలు? శుభమాని ఉగాది రోజుల్లో యుగాది కాదు, మన ఆశలకు ఆశయాలకు పునాది. ఆశలు ఆశయాలునా? అవుననుమయ్య, మన పిల్లలు వారి పిల్లా పాపలతో ఆనందంగా ఉంటే చూడాలనుకోవడం మన ఆశ. మన గూడమే కాదు, సమస్త మానవాళి సుఖంగా ఉండాలనుకోవడం ఆశయం. ఇవి రెండు వెలుగు నీడల్లాంటివి. ఒకటి ముందుంటే మరొకటి వెనకుంటుంది. వెనకున్నది ముందుకొస్తే ముందున్నది వెనక్కి వెళ్తుంది. రెండు సమానంగా ఉండవు. ఉంటే మనకు కనిపించవు. అదే తీరం. తీరమా? ఆశ తీరితే ఆశయం తీరదు. ఆశయం నెరవేరితే ఆశ నెరవేరాలని లేదు. కానీ ఆ రెండు నెరవేర్చుకోవాలని నేను తాపత్రయపడుతున్నాను అనుమయ్య. దేనికోసం నువ్వు తాపత్రయపడుతున్నావు? లచ్చన్న, బండ, సిరి ఇలా అందరి మనువులు దగ్గరుండి చూడాలని ఆశగా ఉంది. కానీ కానీ చెప్పు బావా, ఏంటి? అది ఆశగానే ఉండిపోతుందేమోనని అనుమానంగా ఉందిరా. ఎందుకు అనుమానపడుతున్నావు? అటువంటి మాటలు అనమాకు. మనిషివి, ఆరోగ్యంగా ఉన్నావు. మనం మనవల్లనే కాదు, మును మనవలు కూడా ఎత్తుకుంటాం. నీ ఆశ తప్పక తీరుతుంది. ఇంకెప్పుడు చెడుగా ఆలోచించు మాకు. అదే కదరా నా బాధ. ఆశ తీరితే ఆశయం తీరదు. ఏంటి నీ ఆశయం? సృష్టించే అద్భుతమైన ఒక బ్రహ్మాండాన్ని ఈ మానవులు దుర్వినియోగం చెయ్యకుండా తిరిగి ఆ సర్వేశ్వరుడికి అప్పజెప్పాలని. బాగుంది వరుస. దేవుడిచ్చింది తిరిగి దేవుడికి ఇచ్చేస్తారు ఎవరన్నా? దేవుడికి నిత్యం నైవేద్యం పెట్టే పత్రం, పుష్పం, తోయం దేవుడిచ్చినవి కాక నువ్వు సృష్టించినావా? అంతేందుకు, దేవుడిచ్చిన బిడ్డల్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటాం. కానీ కొంతకాలానికి వాళ్ళు కూడా పంచిభూతాల్లో కలిసిపోయి మళ్ళీ ఆ దేవుడి దగ్గరికే చేరడం లేదా? అందుకే ఆ భగవంతుడిచ్చిన ఆ మహాద్భుతాన్ని ఆయన దగ్గరికి చేర్చడం నా విధి. విదా? ఏంటి బావా అది? సంజీవిని. మన క్షేత్రాల్లో కూడా నేరం చేసినోడి కంటే దాన్ని ప్రోత్సహించినోడికి రా శిక్షెక్కువ. అందుకే ఎలా చూసినా ఆ రమణ దొర కంటే నువ్వే దుర్మార్గుడివి. పరమ దుర్మార్గుడివి. పుట్టి పెరిగిన ఈ గట్టకే అన్యాయం తలపెట్టినోడివి. రై, ఈ నేల తల్లిని నాశనం చేద్దామని చూసినోడికి నెలల తరబడి నిన్ను మోసిన కన్న తల్లి ఒక లెక్కండ్రా.
నన